ప్రార్థన కూడి సందర్భంగా యోవేలు గ్రంథము 753వ పేజీ, రెండో అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయం చెంపుకొని ఆయన తట్టు తిరిగిడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిమందన మా తల్లి, మీకు వేలాది వందలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక శుక్రవారం దినాన ప్రార్థన కూడికలో ప్రభా మాతో ఉండి ప్రభా మీరు మాలో ఉన్నాం. ప్రభా నీకు వాక్యాన్ని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు నీవే మా అందరికీ వివరించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ వసతులు కలిగి ఉన్నారో అందరూ హృదయాలు నెరిగిన దేవుడు, అందరి జీవితాలు నెరిగిన దేవుడు, అందరి జీవితాలని చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయం దయచేయమని నీవే నీకు వాక్యాన్ని మా అందరికీ వివరించి మహిమ పొందమని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టించిన తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ యోవేలు గ్రంథంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా ఆయన తట్టు తిరుగుడి అని రాయబడింది. అంటే ఇశ్రాయేల్ జనాంగం మరి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత వారు పాపం చేస్తుంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే మరి శిక్షించేవాడు అనమాట. ఆ శిక్షించినప్పుడు మీరు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తే మరి మనఃపూర్వకంగా మీరు మరి ప్రార్థన చేస్తే దేవుడు మరి కరుణావాత్సల్యం గల దేవుడు శాంతమూర్తి కనుక కృపగలవాడు కనుక తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడతాడన్నమాట. అంటే పాపం వలన ఇక్కడ ఏమొస్తుందంటే కీడు అనేది వస్తుందన్నమాట. పాపం వలన ఒక విధమైన శాపం అనేది వస్తుంది. అయితే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే దేవుడు వాటి నుండి విడుదల చేస్తాడని ఇక్కడ యోవేలు గ్రంథంలో రాయబడింది. ఇదే కూడా మన జీవితాల్లో కూడా మరి పాపము ఉంటే మన ఉపవాసం నుండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అయితే పొద్దున మందంలో ఒక వ్యక్తి మరి ఉపవాసం ఉంటాడు కదా, వారం నాకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను అంటున్నాడు పరిసయుడు. కానీ తన హృదయము తను తానే గర్వించుకుంటున్నాడు. తన వల్ల నేను లేను అని అంటున్నాడు. వారం మనకు 2 వారాలు నేను ఉపవాసం ఉంటున్నానని అంటున్నాడు. కానీ హృదయం సరిగా లేదంట. అంటే మళ్ళా పాత నిబంధనలో మన ఉపవాసం మనం చూసినట్లయితే ఒక విధమైన ఉపవాసము భోజనం చేయకపోవడం ఒక విధమైనటువంటి ఉపవాసం. అంతేకాకుండా భోజనం కాకుండా ఇంకొక ఉపవాసం అనేది బైబిల్ గ్రంథం మనకి తెలియబడుతుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. అధ్యాయము 3వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేదురు, మీ పని వారి కఠినమైన పని చేయించుదురు. మీరు కలపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అది ఉపవాసము అనుకూలమా? మనుషుడు తన ప్రాణమునకు బాధపరచుకునవలసిన దినం అతిదిన ఒకడు జమ్మ వలె తల వంచుకుని గోనె పట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? అయితే ఇక్కడ రాయబడిన 6వ వచనంలో దుర్మార్గులు కట్టిన కట్లను ఎక్కుటయు కాడి మానం రేకులు గీటయు బాధింపబడిన వారిని విడిపించడు ప్రతి కాడిని విలుగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసమే కదా. మీ ఆహారం ఆకలి గుణవానికి పెట్టేయు మీ రక్త సంబంధికి ముఖము త్రిప్పు కనుకుంటాయు దిక్కుమాలిన పేదలు నేను చేర్చుకుంటాయు వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అయితే ఇక్కడ పాత నిబంధనలో యెషయా గ్రంథంలో
ఇది ఒక విధమైనటువంటి ఉపవాసం. మన భోజనం వేరే వాళ్ళకి పెట్టడం, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం, కాడి మానులు చంపడం, అంటే పాపంలో ఉన్న వారిని మనం విడిపించడం, ఇటువంటిది ఒక విధమైనటువంటి ఉపవాసం అని రాయబడింది. ఇలాగే ఇక్కడ యోవేలు గ్రంథంలో మనం కొన్ని రకాలైనటువంటి ప్రార్థన అంశాలు మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. 7 ప్రార్థన అంశాలు ఇందులో యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, యోవేలు గ్రంథంలో ఇదే యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయం 8వ వచనంలో, మొదటి అధ్యాయం యోవేలు గ్రంథము 8వ వచనంలో, పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్టు కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చము, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుతున్నది, ధాన్యము నశించును, క్రొత్త ద్రాక్షరసము లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయాను అని రాయబడింది. అయితే ఇక్కడ పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చమని అని రాయబడింది. అలాగే కదా, పెనిమిటిపోయినప్పుడు ఎలా అయితే అంగలార్చుతారో మరి ఆడవాళ్ళు అలాగా మరి అంగలార్చమని రాయబడింది. ఈ సంఘము కొరకు ప్రార్థన. ఎందుకంటే ఇక్కడ పొలము పాడైపోయిన అని రాయబడింది. పొలము అంటే సంఘము, సార్వత్రిక సంఘము. పొలము పాడైపోయాను, సంఘము పాడైపోయింది కాబట్టి పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్టుకొని అంగలార్చినట్లు అంగలార్చము అంటున్నాడు. నైవేద్యము పానార్పణమును నిలిచిపోయిన యాజకులు అంగలార్చున్నారు. దేవుని మందిరంలోనికి నైవేద్యము పానార్పణం పాత నిబంధన కాలంలో వారు తెచ్చేవారు. అది లేకపోయేటప్పుడు యాజకులు ఏంటంటే వారికి ఆహారం కూడా లేకుండా పోయిందన్నమాట. అయితే పెనిమిటిపోయిన యవ్వనురాలు అంటే ఈ రోజుల్లో ఇదివరకు పాతకాలంలో అయితే మరి భర్త చనిపోతే చాలా ఏడ్చేవారు కదా. ఈ దినాల్లో మనం అటువంటి ఏడుపు అనేది చూడడం. చనిపోతే మనకేం కలిసి వస్తుంది, గవర్నమెంట్ నుండి ఏమొస్తుంది అనే మనం ఆలోచిస్తున్నారు తప్ప మరి ప్రేమ అనేది ఉండడం లేదు. అలా అయితే మనం పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్టుకొని అంగలార్చినట్లు మరి అంగలార్చమని వ్రాయబడింది. అయితే ఇక్కడ నైవేద్యము పాత నిబంధన కాలంలో 5 రకాల బలులు అనేవి పాత నిబంధన కాలంలో ఉండేవి. ఒకటి దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాపపరాధ బలి, అపరాధ పరిహార్థ బలి అనేవి ఉండేవి అన్నమాట. అయితే నైవేద్యంలో గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, ఉప్పు ఇవన్నీ కూడా కలిసి ఉండేవి నైవేద్యంలో. అయితే కొత్త నిబంధనలో ఈ నైవేద్యము అంటే దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అంటే సంఘంలో దేవుని స్తుతించడం లేకపోతే దేవుని ఆరాధించడానికి నైవేద్యం మనకి సాదృశ్యంగా కనిపిస్తుంది. సంఘములో సార్వత్రిక సంఘము, పొలము పాడైపోయాను అంటే దేవుని సంఘము పాడైపోయింది. ఎందుకంటే సంఘములో ఆరాధన లేదు, సంఘములో స్తుతి అనేది లేదు. పానార్పణం 9వ వచనం కదా, పానార్పణము నిలిచిపోయాను అన్నాడు. పానార్పణం అంటే కన్నీరు విడిచే అనుభవం. మన జీవితాల్లో కూడా కన్నీరు విడిచే అనుభవం మనం ప్రార్థనలో లేదు. ఏదో చేయాలని మనం ప్రార్థన చేయడం తప్ప హృదయపూర్వకంగా మరి కన్నీరు విడిచు నేను దేని మనసు కలిగి ప్రార్థన చేయడం అనేది ఉండాలని దీని యొక్క భావన అన్నమాట. అయితే మరి పాత నిబంధన కాలంలో మరి కొంతమంది స్త్రీలను పిలిచేవారంట ఏడవడానికి. కొంతమంది స్త్రీలను పిలిచేవారు. ఎనిమిది గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో మనం అదే చూస్తాం. ఎందుకంటే రోదన స్త్రీలను కనుగొనుడి అన్నాడు. రోదన స్త్రీలను ఏం చేసేవారంటే ఏడవడానికి పిలిచి వాళ్ళు ఏడవడం వలన వీళ్ళకి కూడా ఏడుపు వచ్చేదన్నమాట. అంటే వీళ్ళకి వేడుపు రాదు, కానీ వాళ్ళు ఏడవడం వల్ల వాళ్ళు ఎంతగా ఏడ్చేవారంటే వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి మనం కూడా ఏడవాలని. అయితే కన్నీరు విడిచే స్త్రీలను కనుగొనడి అని రాయబడింది 8వ గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో. అయితే వారికి కూడా వారి ద్వారా వేడుపు అనేది వచ్చేదన్నమాట. అయితే ఇది పొలము పాడైపోయినంటే సంఘం కొరకు మన ప్రార్థన అనేది చేయాలని దీని యొక్క భావనను. నైవేద్యం అంటే స్తుతి, ఆరాధన, పానార్పణం అంటే మరి కన్నీరు కాచే అనుభవం, అయితే రోధించే అనుభవం మనం సంఘంలో ప్రార్థనలో కలిగి ఉండాలని దీని యొక్క భావన. అలాగే రెండవదిగా చూసినట్లయితే
ఇదే యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో, యాజకులారా, మరి సంఘ కాపరుల విషయంలో ఇది రాయబడింది. యాజకులారా, గోనె పట్టు కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యము పానార్పణము మీ దేవుని మందిరం రాకుండా నిలిచిపోయిను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకున్నటకే పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి అని రాయబడింది. అలా గోనె పట్టు కట్టుకుని రాత్రి అంతయు గడుపుడి. రాత్రి అంతయు అంటే మనం చేస్తున్నాం కదా ఆల్ నైట్ ప్రేయర్. అదే రాత్రి అంతా కూడా మన ప్రార్థన అనేది మరి సంఘము, మన సంఘ కాపరులు సంఘము కొరకు ప్రార్థన చేయాలని దేవుని పరిచారకులారా రాత్రి అంతయు మరి మందిరంలో గడపాలి. పానార్పణము అంటే స్తుతి ఆరాధన మందిరంలోనికి రాకుండా నిలిచిపోయింది. మందిరంలో ఏమి ఉండాలి? స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి. అలాగే అది ఉండాలని మనం యాజకులు గోనె కట్టుకుని రాత్రి అంతయు మరి ప్రార్థన చేయాలని వ్రాయబడింది. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే ఇది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా దినం వచ్చెను, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలె సర్వశక్తి నుండి వచ్చును. క్షమించండి, 2వ అధ్యాయము 15వ వచనం. సియోనులో బాకా వదిలి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపిడి, చిన్నవారిని స్తన్యపానము చేయ బిడ్డలను తోడుకుని రండి. పెండి కుమారుడు అంతఃపురం నుండి పెండి కుమార్తె గదిలో నుండి రావలెను అని రాయబడింది. ఇక్కడ సియోనులో బాకానాదము ఉదిడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినాన్ని నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి. ఇక్కడ పెద్దలను అలాగే పిల్లలను చిన్నవారిని స్తన్యపానం ఇచ్చేవారిని తీసుకుని రమ్మంటున్నాడు. ఇది కుటుంబం కొరకు, మరి తల్లి తండ్రి పిల్లలు కూడా ఇది కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఇక్కడ రాయబడింది. అలాగే మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు గారు ఏమన్నారంటే, నా కోసం ఏడవద్దు కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవడని చెప్పాడనమాట. వీళ్ళు ఎందుకు ఏడవాలి? స్కూల్కి వెళ్ళట్లేదని, చదవట్లేదని ఏడవడం కాదు, కానీ రక్షణ పొందుకోవాలని ఏడవాలన్నమాట. మంచి భవిష్యత్తులో పిల్లలు ఉండాలని ప్రతి ఒక్కరి ఉద్దేశం ఉంటుంది, కానీ మంచి భవిష్యత్తు కలిగి మరి రక్షణ పొందుకోకుండా నరకానికి వెళ్ళిపోవడం కంటే మరి ఏ భవిష్యత్తు లేకపోయినా రక్షణ పొందుకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అందువల్ల మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుగుడే అని దేవునికి వాక్యము మనకి తెలియజేస్తుంది. అలాగే పాత నిబంధనలో కూడా నోహు కుటుంబం అంతా కూడా మరి రక్షించబడింది, వాడలోనికి వెళ్ళింది, కుటుంబం అంతా కూడా రక్షణ అనేది పొందుకున్నారు. అలాగే యోగు కూడా ప్రతిదినము తన కుమార్తెల కొరకు బలిని అర్పించేవాడని కూడా మన పాత నిబంధన కాలంలో మనం చూస్తామన్నమాట. అయితే తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలు కుటుంబం కొరకు మనకు వారి రక్షణ కొరకు, ఎవరైతే రక్షణ భాగ్యం లేదు వారి కొరకు ప్రార్థన చేయాలి. భర్త ప్రవర్తన వలన భార్య రక్షించబడతాడని, భార్య ప్రవర్తన వలన భర్త రక్షించబడతాడని అలా దేవునికి వాక్యము సెలవిస్తుంది. కనుక మన కుటుంబం కొరకు మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మనం ఇంకోటిగా మనం చూసినట్లు దేశము కొరకు ప్రార్థన. ఇదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా భయపడక సంతోషించము, భయపడక అని రాయబడింది. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మనం ఏం చూస్తామంటే మరి దేశం కొరకు ప్రార్థన చేయమని దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా. రాజుల కొరకు, అధిపతుల కొరకు మీరు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలని మరి కొత్త నిబంధనలో మనకి తెలియజేస్తుంది. అలాగే చూడండి ఇంకొకటి 1వ అధ్యాయం యోవేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఇది మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడడానికి కొరకు ఈ యొక్క వచనం రాయబడింది. అది యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసినవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, ద్రాక్షారసం పానం చేయుల రోదనము చేడు, క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనం ఆయను అని రాయబడింది.
ఇక్కడ గొంగళ పురుగులు విడిచిన దానిని ఇక్కడ ఏం తిన్నాయి? మిడతలు తిన్నాయి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తిన్నాయి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తిన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ యొక్క గొంగళ పురుగులు ఏం చేస్తాయంటే నాశనం అనేది చేస్తాయి, మొక్కల నాశనం చేస్తాయి అన్నమాట. అలాగే అది ఒకదాని తర్వాత ఒకటి మొక్కలు ఏం చేస్తాయంటే ఒకదాని తర్వాత ఒకటి నాశనం చేస్తాయి. గొంగళ పురుగులు అది మిడతలు కూడా పంటల్ని నాశనం అనేది చేస్తాయి. అది కూడా విడిచిపెడితే ఇంకేంటి పసర పురుగులు మరి తినివేస్తాయి అన్నమాట. చూడండి, పసర పురుగులు మరి ఆకుకూరలు తీసుకున్నప్పుడు దాంట్లోనే పసర పురుగు అనేది కనిపిస్తుంది అన్నమాట. అయితే ఒకదానితో ఒకటి నాశనం అనేది చేస్తాయి. అంటే పసర పురుగులు దేనికి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి అంటే పైకి భక్తిగా ఉండి లోపల భక్తి లేనితనం అన్నమాట. సంఘంలో ఉంటాం కానీ అందరితో భక్తిగా ఉంటాం కానీ భక్తి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి అది సాదృశ్యంగా కనిపిస్తుంది. సాతాను అటు విధంగా మరి నాశనం అనేది ఆత్మీయ స్థితి. మరి ఎలా అయితే ఒక పురుగులు మొక్కలు నాశనం చేస్తాయో గొంగళ పురుగులు, అలాగే విడిచిన దాన్ని మిడతలు విడిచిన దాన్ని ఒకదాని తర్వాత ఒకటి విడుదల అనేది చేస్తాయన్నమాట. అలా విడుదల చేసి ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోయిన స్థితికి తీసుకుని వస్తాయి. మరి కొరింథీయుల పత్రిక మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ఏం రాయబడింది చూడండి. తాను నిల్చున్నానని అనుకున్నవాడు మరి జాగ్రత్తగా చూసుకొనడి అని రాయబడింది. అయితే మిడతలు అనేది స్థిరత్వం లేని జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. భక్తి జీవితంలో స్థిరత్వం అనేది ఉండదు. పంటను ఎలా అయితే నాశనం చేస్తాయో అలా భక్తి జీవితం కూడా స్థిరత్వం లేనటువంటి దానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. గొంగళ పురుగులు కూడా ఆకులు అనేవి తినివేస్తుంటాయి. పసర పురుగులు మరి పైకి భక్తిగా ఉండి మరి భక్తి లేని తనానికి వేషధారానికి అది సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే చీడ పురుగులు ఇది ఇంకా భయంకరం. మరి లాస్ట్లో వచ్చింది మనం చూసినట్లయితే చీడ పురుగులు మరి ఏం చేస్తుంటే చెట్టు వేరుని తినేస్తుంది. భూమి లోపల ఆ చెట్టు వేరును తినేస్తుందంటే ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోవడం అనమాట. ఇంకా సంఘం ఉండదు, ఏమి ఉండదు, సంఘానికి రావడం కూడా ఉండదు అనమాట. అలా మరి భక్తి జీవితంలో సాతాను మోసగించి మరి ఎలా అయితే ఈ పురుగులు మొక్కలు నాశనం చేస్తాయో అలాగే భక్తి జీవితం లేకుండా మొత్తం నాశనం అది మళ్ళీ వేళ్లలోనికే చీడ పురుగు తినేసినట్టుగా భక్తి జీవితం లేకుండా నాశనం అనేది ఆత్మీయ స్థితిని దిగజారిపోయిన స్థితిని మరి తెలియజేస్తుంది. అలాగే ఇది యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే తరువాత నేను నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించను, నీ కుమారులే మీ కుమార్తెలు ప్రవచనం చెప్పుదురు, నీ ముసలి వారు కలలు కొందరు, నీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినము నేను పనివారి మీద పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరించదను అన్నాడు. ఇది మరి చివరి కాలంలో మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రానయుండగా ఈ లోకంలో మరి జరగబోయిన విషయాలు రాయబడింది. 31వ వచనంలో మనం చూస్తాం, యెహోవా యొక్క భయంకరమైన మహాదినం రాకమునకు అని రాయబడింది. సూర్యుడు తేజోహీనుడు కానీ చంద్రుడు రక్తమాయనని రాయబడింది. ఇక్కడ నా ఆత్మను కుమ్మరించదును అని రాయబడింది. మన ఆత్మను పరిశుద్ధ ఆత్మను మనము దీన్ని బట్టి ఏం చేయాలంటే పరిశుద్ధ ఆత్మను మనము కలిగి ఉండాలి. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదును, మీరు కలలు కంటారు, ముసలి వారు కలలు కంటారని రాయబడింది. అలాగే ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలి. అలాగే సర్వజనుల మీద దేవుని యొక్క ఆత్మ ఉంటే మనలో ఏముంటుంది? ప్రేమ అనేది ఉంటుందంట. గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మరి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిత్యము, ఇవన్నీ కూడా మరి 9 లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలాగే మారు మనసుకు తగిన మీరు ఫలించుడి అని కూడా కొత్త నిబంధనలో రాయబడి. కొత్త నిబంధనలో ఒక అధ్యాయం అంతా కూడా మరి ప్రేమ చాప్టర్, లవ్ చాప్టర్ అంటారు కదా, 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమ అధ్యాయమే. చివరికి మరి ప్రేమే నిలుస్తుందని కొత్త నిబంధనలో తెలియజేస్తుంది. కనుక ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో, ఆత్మను కలిగి ఉంటామో, మనం ప్రేమను కలిగి ఉంటామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే ఇది యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చూడండి.
కొట్లు ధాన్యములో నిండును, క్రొత్త ద్రాక్షారసము కొత్త తైలము గానుగు పైగా పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించి మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరపు పంటని మీకు మరలా నీతును. నా జనులు ఇక నిన్నటికి నీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మీద నున్నవాడును నేనే మీ దేవుడు, నేను యెహోవానని నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక నిన్నడును సిగ్గునందరు. దేవుడే గతంలో మరి మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను పంపించినట్టుగా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడైతే మన జీవితాల్లో పాపానికి మరి చోటిస్తామో దేవుడే మరి దురాత్మలు అనేది మన మధ్యకి పంపిస్తాడు. మరి చేయరాని కార్యాలకు చేస్తారన్నమాట. అలాగైతే ఎప్పుడైతే గోనె పట్టు కట్టుకుని ఉపవాసం ఉండి మరి రోదన చేసి మనం ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలని ప్రార్థన చేస్తాము. అయితే తినివేసిన సంవత్సరపు పంటను కూడా మళ్ళా ఇస్తానంటున్నాడు. పోయినటువంటి ఆత్మీయ స్థితి ఎప్పుడైతే పాపంలో పడిపోయి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటామో అవన్నీ కూడా తిరిగి మళ్ళా ఇస్తాడన్నమాట. ఇలాగ పోయినటువంటి సంవత్సరపు పంట మీరు తిరిగి మరలా ఇస్తానని ఎలా అయితే ఇక్కడ రాయబడిందో, పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మళ్ళీ తినివేసిన సంవత్సరపు పంటను, మిడతలు తినివేసినాయి, గొంగళి పురుగులు తినివేసినాయి, అలాగే మరి చీడ పురుగులు కూడా తినివేసినాయి, పసర పురుగులు కూడా తినివేసినటువంటి ఆ యొక్క సంవత్సరపు పంటనంతా కూడా ఇస్తానని రాయబడింది. ఇక్కడ పంట విషయంలో కాదు కానీ పాత నిబంధన కాలంలో పంట విషయంలో రాయబడింది. కానీ కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి మన ఆత్మీయ స్థితి, మన దిగజారిపోయినటువంటి స్థితి, పాపంలో పడి ఎలా అయితే మనం దిగజారిపోతామో, వెనక్కి వెళ్ళిపోతామో, అటువంటి స్థితిలో నుండి దేవునిలోనికి తిరిగి రావాలంటే మళ్ళీ ఏం చేయాలంటే మన ఉపవాసం నుండి ప్రార్థన అనేది చేయాలి. ఉపవాసంలో 2 రకాలు మనం చూస్తాం కదా. ఆ యొక్క ఉపవాసాలు మనం కలిగి ఉంటే తిరిగిపోయినటువంటి ఆత్మీయ స్థితి తిరిగి మనం పొందుకుంటాం ఉంటుంది. అది దేనేనే దేవుడనని మీరు తెలుసుకుంటారు. ఇక నన్నడును సిగ్గుపడక ఉండరు. అది పాపం వలన అవమానం వస్తుంది, సిగ్గు అనేది వస్తుంది అన్నమాట. అయితే కొత్త నిబంధనలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 వచ్చినాయని చెప్తుంది. వెనుకున్నవి మరచిపోవాలి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలని. వెనుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. పాత జీవితం మర్చిపోవాలి, పాప జీవితం మర్చిపోవాలి. గతంలో మరి ఎటువంటి పాపంలో ఉన్నామో అవన్నీ కూడా మర్చిపోవాలి. రోదన చేసి దేవుడు నన్ను బానిసత్వం నుండి విడుదల చేశాడు, అయినప్పటికీ మళ్ళా బానిసత్వంలోనికి వెళ్ళిపోయాను. అందువల్ల మళ్ళా నేను ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వెనుకున్నవన్నీ కూడా మర్చిపోయి ప్రార్థన చేస్తే మళ్ళీ తిరిగి మన ఆత్మీయ స్థితి అనేది మెరుగుపరచబడుతుంది. పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తిరిగి మనకి దేవుడు దయచేస్తాడు. అది ఆరోగ్యం కానివ్వండి, లేకపోతే ధనం కానివ్వండి, లేకపోతే ఏదైనప్పటికీ కూడా అది తిరిగి మళ్ళీ దేవుడు మనకి దయచేస్తాడు. ఎప్పుడైతే కన్నీరు విడిచి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తామో అలా ఆత్మీయ స్థితి మెరుగుపరచబడుతుందంట. ఇశ్రాయేలు బానిసత్వం నుండి విడుదల చేసిన తర్వాత వారి బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు 10 గోత్రాలు ఉన్నాయి, అలాగే యూదా గోత్రం 2 గోత్రాలు ఉన్నాయి. ముందుగా ఇశ్రాయేలీలందరూ కూడా మరి ఆ షోమ్రోన్ పట్టణంలోనికి వచ్చి వారు నాశనం చేసి వెళ్ళిపోయారు. అందరూ చెదరగొట్టేశారు. కొంతకాలానికి యూదా గోత్రం వీరు కూడా వారిని చూసి కూడా మరి బుద్ధి తెచ్చుకోకుండా వీరు కూడా మరి పాపంలో పడిపోతే మళ్ళీ బబులోను రాజు వచ్చి వీళ్ళని తీసుకుని తిరిగి బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 10వ వచనం. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దాని బీడు ఇడవలెను. అప్పుడు నీ ప్రజల్లో బేదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగంలో తినవచ్చును అని రాయబడింది. ఇక్కడ 6 సంవత్సరాలు భూమిని మీరు విత్తి ఆ పంటను కూర్చుకోవాలి. 7వ సంవత్సరం ఏం చేయాలి? దాన్ని బీడుగా విడిచిపెట్టాలి.
కానీ ఇశ్రాయేలు ఏం చేసేవారంటే ఆ 7వ సంవత్సరం పంటను కూడా తీసేసుకునేవారు. అది కూడా పండించి బీడుగా విడిచిపెట్టుకోకుండా అది కూడా మరి పండించి తినేసేవారు అనమాట. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను వారు అతిక్రమించేవారు. అయితే దేవుడు వారిని ఏం చేశాడు చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 236 అధ్యాయము 21వ వచనం. 36 అధ్యాయము 21వ వచనం. ఇర్మియా ద్వారా పలుకుబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు అది సంభవించను. దేశము పాడుగానున్న 70 సంవత్సర కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. వీరు 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరాన్ని బీడుగా విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టుకోకుండా ఏం చేసేవారంటే 7వ సంవత్సరం కూడా వారు పండించేసేవారు అంట. అయితే బబులోను రాజు వచ్చి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి 70 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంచాడు అన్నమాట. అప్పుడు ఇక్కడ ఏమైంది, భూమికి విశ్రాంతి దినము అనుభవించడం. దేవుడు అటు విధంగా మరి వాళ్ళు విడిచిపెట్టలేదు కాబట్టి వాళ్ళ దేవుడు ఆ భూమి నుండి తీసుకువెళ్ళిపోయి వేరే భూమికి తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమికి విశ్రాంతి అనేది ఇచ్చాడు. అలాగే అయితే తిరిగి వారు మరి బొత్తు తెచ్చుకున్నప్పుడు 70 సంవత్సరాల తర్వాత దానియేలు ద్వారా మళ్ళా విడుదల చేస్తారని మరి గోనె పట్టు కట్టుకుని దానియేలు ప్రార్థన చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ యొక్క బబులోను నుండి విడుదల పొందుకుని ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వస్తారంట. అలాగే మన ఆత్మీయ స్థితిలో మనం ఏదైతే పోగొట్టుకుంటామో అది తిరిగి మళ్ళీ పొందుకోవాలంటే ఏం చేయాలంటే మన పాపం అనేది విడిచిపెట్టాలి. మరి ఉపవాసం ఉండి ప్రార్థన అనేది మనం చేయాలంట. అలాగైతే అది పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోవడం, అలాగే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. అలాగే సంఘము ప్రార్థన చేయాలి. అలాగే సంఘములో నైవేద్యము పానార్పణము ఉండాలి, దేవుని యొక్క ఆరాధన ఉండాలని, అలాగే కన్నీరు కార్చే అనుభవం ఉండాలని, అలాగే సంఘం కొరకు, సంఘ కాపురుల కొరకు, అలాగే కుటుంబం కొరకు, తండ్రి పిల్లల కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలని, దేశం కొరకు ప్రార్థన చేయాలని యోవేలు గ్రంథంలో తెలియబడిన రీతిగా పోయినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన పోయినటువంటి ఆ యొక్క మన ఎందులో మనం పడిపోయామో అది జ్ఞాపకం చేసుకుని తిరిగి మనం దేవుని బతిమాలుకుంటే మన ఏమని రాయబడింది, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దయాదాక్షిణ్య పురుడు, కరుణావాస్యము గల దేవుడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను నిర్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడిన కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చెంపుకుని ఆయన తట్టు తిరగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే దేవుడు కరుణావాత్సల్యము గలవాడు. మనం శత్రువులమైండగా ఆయన ప్రేమించాడు. మనం నిజదేవుణ్ణి మనం తెలియనటువంటి వారం కాబట్టి ఆయన కుమారుని లోకానికి పంపాడు కదా. ఆయనలో ప్రేమ ఉంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన కుమారుని లోకానికి పంపి ఆయన మరణం ద్వారా మన నిత్యజీవం కలగాలని కుమారుని లోకానికి అనుగ్రహించాడు. మనమేమీ ఇవ్వకపోయినప్పటికీ ఏ బలి అవసరం లేకుండా మన హృదయాన్ని దేవునికి అర్పించి మన పాపం లేకుండా జీవిస్తే దేవుడు మన ఆశీర్వాదాలు ఇస్తాడు. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవాలంటే ఉపవాసం అంటే ప్రార్థన చేసి తిరిగి సంపాదించుకోవాలి. మరి పసర పురుగులు, అలాగే చీడ పురుగులు, గొంగళ పురుగులు ఇవన్నీ కూడా తినివేసిన పంటను ఎలా అయితే ఇస్తాయో అలాగే సాతాను మనం మోసగించి ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోయిన స్థితి నుండి మెరుగుపరచబడాలంటే మనం ప్రార్థన చేసి మనం తిరిగి పొందుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక అలా మనం పొందుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక.